ఏపీలో కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో తెలియటం లేదన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ధరలు లేక మిర్చి రైతులు అల్లాడిపోతుంటే నేటికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. వైఎస్ జగన్ గత నెలలో మిర్చి యార్డును సందర్శించారన్నారు. వైఎస్ జగన్ వెళ్ళాకనే ప్రభుత్వం సమీక్షలు చేసిందని, 11,781 రూపాయలకు తగ్గితే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. కానీ నేటికి ₹1 కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. మిర్చి రైతుల కష్టాల మీద చర్చించాలని మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చామని, ప్రభుత్వం దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూడటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు ఆలోచించి రైతుల్ని ఆదుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు, రైతు నష్టాల బారిన పడుతున్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా కనీసం వారు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఉంటాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా, ధాన్యాన్ని తీసుకున్నా, కందిని తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పసుపులు తీసుకున్నా, మిర్చిని తీసుకున్నా, పత్తిని తీసుకున్నా, రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎందుకు మీరు ఉదారంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ ఒడ్లు కొనే దిక్కులేక రైతులు వచ్చినటువంటి ధరకి నిలువున అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖున గుంటూరు మార్కెట్ యార్డ్కి వచ్చారు. ఎందుకంటే అప్పటికే రైతు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిక వేసుకున్నా, అంతకుముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలికగా చూసినప్పటికీ సగానికి సగం 22,000 నుంచి 27,000 వరకు అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ 9,000 నుంచి 11,000, 12,000కి మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు, రైతులు అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మిర్చి రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతా ఉంది. ప్రభుత్వం మీద భరోసా